ఆంధ్ర రాష్ట్రంలో అతి పవిత్రమైన రాష్ట్రం. ఓకే, భారతదేశంలో ఇట్టే గుర్తొచ్చిన పీస్ లవింగ్ హార్మోనీ రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి ఎంతోమంది ఇక్కడికి వస్తారు, సెటిల్ అవుతూ ఉంటారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆల్ డిఫెన్స్ ఆఫీసర్స్, నేవీ ఆఫీసర్స్ ఇక్కడే సెటిల్ అవుతుంటారు. షిప్ యార్డు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడే సెటిల్ అవుతుంటారు అన్నమాట. వాళ్ళు మళ్ళీ బీహార్కి, యూపీకి వెళ్ళరు. ఇట్స్ పీస్ లవింగ్ సిటీ విశాఖపట్నం అని చెప్పేసి. అలాంటి పీస్ లవింగ్ సిటీలోని ద ఓల్డెస్ట్ టెన్సెన్సీ సర్ఫేసింగ్ బ్యాక్ టు దిస్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం బై దిస్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటేనంటే ఓల్డెస్ట్ టెన్సెన్సీ సర్ఫేస్ అని అప్పుడు పాత రోజు మా తాతలుగా చెప్పేవారు. ఇదంతా సోల్జర్స్ పేట అనేవారు. కొలోనియల్ రూల్లో బ్రిటిషర్స్ ఉండేవారు ఇక్కడ అంతా కూడా. వాళ్ళ ఆడవాళ్ళు ఏమో చిన్న చిన్న బిక్నీల్లోని ఏమీ లేకుండా తిరుగుతుండేవారట. అవి మత్స్యకారుల కంట పడకూడదని చెప్పేసి ఆల్సిసన్ కుక్కల్ని, జర్మన్ షెపర్డ్ కుక్కల్ని మా మత్స్యకారుల మీద వదిలేవారంట. పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి కొట్టేవారంట. ఆ కల్చర్ని మళ్ళీ ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు తీసుకొస్తామన్నమాట. అంటే మా సొంత ఊర్లోనే మేము మళ్ళీ ఎవడైతే ఈ టూరిస్ట్ అని చెప్పేసి వచ్చి ఇక్కడ తాగి తందనాలు ఆడి, ఏ థాయిలాండ్ నుంచి వస్తాడో తెలీదు, ఎక్కడి నుంచి వస్తాడో తెలీదు, ఏ దేశం నుంచి వస్తాడో తెలీదు, తాగి తందనాలు ఆడి మమ్మల్ని దుర్బూసులాడి ఈ ప్రాంతాన్ని అపవిత్రం చేస్తారు. మరి సనాతన ధర్మం అని చక్కగా ఎప్పుడు కూడా భుజాల మీదకి ఎక్కించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నేను అడుగుతాను, ఇప్పుడు మీకు కనిపించట్లేదా ఈ ప్రాంతం ఎంత పవిత్రమైంది? పుణ్యస్నానాలు ప్రతి పౌర్ణమికి లక్షలాది మంది ఇక్కడ పుణ్యస్నానం చేస్తారు. గిరి ప్రదక్షిణ అయిన తర్వాత కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానం చేస్తారు. అలాగే మన శివరాత్రికి కోట్లాది మంది భక్తులు ఇక్కడ కోట్ల లింగాలతో పూజ చేసి ఇక్కడ స్నానాలు చేస్తారు. అతి పవిత్రమైన ప్లేస్ అంతే కదండి. గణేష్ నవరాత్రుల్లోని నిమజ్జనం ఇక్కడే చేస్తాం. దుర్గాదేవి నిమజ్జనం ఈ ప్రాంతంలో చేస్తాం. అలాంటి ప్రాంతంలో బీర్లు అందించడానికి బికినీలు ఇంకేవో చేస్తారు. ఇంకంతేనే, ఇంకా ఒకసారి చిన్నది చేస్తారు, అది పెద్దది అవుతుంది. సో భరత్ అంటాడు ఏంటంటే ఎవరు తాగట్లేదు అంటారు. తాగుతారు అయ్యా, తాగుతారు. 4 గోళ్ళ మీద తాగుతారు. ఓపెన్గా ఎవరు తాగడు కదా. తెల్లవారిపూట ఏదో ఈ ప్రాంతంలోని లవర్స్ చక్కగా అందంగా చిన్న యూత్ టీనేజ్లని హాయిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. హాయిగా ఆహ్లాదకరంగా ఈ బీచ్ గాలికి కొత్తగా పెళ్ళైన జంట చక్కగా అలాగా వెళ్తూ ఉంటారు.